డెస్టినీ డైవర్స్ అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ విష్ ఎవ్రీ వన్ ఏ హ్యాపీ కార్తీక మాసం. దిస్ ఇస్ ద ఫేవరెట్ సీజన్ ఆఫ్ లార్డ్ శివ. సో అందరికీ ఆయన బ్లెస్సింగ్స్ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వాట్ ఎవర్ మీరైతే కోరుకుంటున్నారో అది మనస్ఫూర్తిగా అవ్వాలి అనుకుంటున్నా. సో మీరందరూ థంబ్నెయిల్ చూసే ఉంటారు. ఇది కోటి దీపోత్సవం 2025 ఇక్కడ ఎన్టీఆర్ గార్డెన్స్లో జరుగుతుంది. ఎవరైనా వెళ్ళకపోతే దయచేసి వెళ్ళండి, ఒక్కసారైనా ఎక్స్పీరియన్స్ అవుతారు మీరు. సో ఇది November 1st నుంచి November 13 దాకా. ఆల్రెడీ ఇది 10th డే కాబట్టి సో ఇంకా 3 డేసే ఉంది. ఒకసారి విజిట్ చేయండి, యూ విల్ హ్యావ్ నైస్ ఎక్స్పీరియన్స్. ఓకే, ఇక్కడ మేమైతే ఇది కార్తీక పౌర్ణమి రోజు వెళ్ళాము. చూసారుగా ఎంత రష్ ఉందో, చాలా రష్ ఉంది. ఎవరైతే పిల్లల్ని అయితే తీసుకొస్తారో చాలా జాగ్రత్తగా చూసుకోండి, లేకపోతే తీసుకురాకపోవడం ఇంకా బెటర్. సో అక్కడే జరుగుతుంది, కాకపోతే మేము అది కూడా లైవ్లో చూడలేకపోయాము. సో ఇది జ్వాలా తోరణం అనమాట. అక్కడ అది వెలిగించాకే మన దేవుడిని ఊరేగిస్తారనమాట. జ్వాల తోరణం కింద నుంచి శివుడు పార్వతిని ఊరేగిస్తారు. ఒక్కసారి అందరికీ చూపించాలి అన్న ఉద్దేశంతో మొత్తం ఒక రౌండ్ వేస్తారనమాట. సో చూస్తున్నారు కదా, అక్కడ శివుడు ఇంకా పార్వతి ఇద్దరు రెండు విగ్రహాలని ఊరేగిస్తున్నారు ఆ జ్వాల తోరణం కింది నుంచి. ఒక్కసారి చూడండి. ఒక ఫెస్టివల్ లాగా చేశారనమాట. మంచిగా రెడీ అయ్యి మంచిగా అక్కడ డ్రమ్స్ కొట్టుకుంటూ మంచిగా ఊరేగిస్తున్నారు దేవుణ్ణి. చాలా చాలా జనాలు ఉండే. ఇట్ వాజ్ ద వెరీ ఫస్ట్ టైం నేను కూడా ఎక్స్పీరియన్స్ అవ్వడం. ఐ హోప్ నాకు వీలైనంత వరకు నేను బాగానే చూపించాను అని అనుకుంటున్నాను. సో ఇక్కడ ఏంటంటే మీరు ఏం స్పెషల్గా దీపాలు, తర్వాత ఒత్తులు, తర్వాత నూనె ఇవన్నీ తెచ్చుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఇఫ్ ఇన్ కేస్ తెచ్చుకోవాలనుకుంటే తెచ్చుకోవచ్చు, కాకపోతే అక్కడ చాలా ఉంటాయి, వాళ్ళే అన్నీ ప్రొవైడ్ చేస్తారు. జస్ట్ మీరు వచ్చి దీపం అంటే వెలిగించుకొని మొక్కి లార్డ్ శివ బ్లెస్సింగ్స్ తీసుకుంటే సరిపోతుందండి, ఇంతే. సో అందరూ ఒకసారి మంచిగా విజిట్ చేసి మంచిగా బ్లెస్సింగ్స్ అనేవి తీసుకోండి. అదొక మంచి ఎక్స్పీరియన్స్ అనమాట కోటి దీపోత్సవం అనేది. ఇట్స్ నాట్ ఎనీ ప్రమోషన్, ఎవ్రీథింగ్ ఇస్ మై ఓన్ ఎక్స్పీరియన్స్. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీ వన్, అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, కామెంట్ అండ్ షేర్ టు ద మ్యాక్స్.